త్రిబుల్ స్టేట్ ఏజెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి, స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది, నూతన కార్యక్రమాన్ని చకచకా ప్రారంభించగలుగుతారు, వ్యవసాయ సంబంధిత కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు, అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు గృహరీత్యా కూడా ఆనందాన్ని కలిగిస్తాయి, గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆరోగ్యపరంగా ఆనందాన్ని పెంపొందింపచేస్తాయి. వ్యవసాయ రంగం వారికి ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి, ఆర్థిక సహాయ సహకారాలు కూడా లభిస్తాయి, వృత్తిలో గుర్తింపు లభిస్తుంది, నూతన కార్యక్రమాన్ని పారిశ్రామిక రంగం వారు ప్రారంభించగలుగుతారు, వ్యాపార రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది, అభివృద్ధి గోచరిస్తుంది, విద్యార్థులు చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు, సూక్ష్మత పెరుగుతుంది, దక్షత కూడా పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3, పసుపు వర్ణం త్వరితగతిని శుభాలను కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది, అనుకూల దైవం శ్రీ దక్షిణామూర్తి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని దర్శించి భక్తి శ్రద్ధలతో చామంతులతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సూక్ష్మతతో కూడినటువంటి కార్యక్రమాలు, తద్వారా తెలివైన నిర్ణయాలు, తద్వారా విజయాలు చేతికి అందుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి, విద్యా ప్రయత్నాలు మాత్రం కలిసి వస్తాయి, నూతన ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది, కార్యక్రమ నిర్వహణలో లోపాలు వెలుగులోకి వస్తాయి, శ్రమతో కూడినటువంటి కార్యక్రమాలు నిర్వహించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది, బాధ్యతలు బాగా పెరుగుతాయి, శారీరక శ్రమ అధికమవుతుంది, పారిశ్రామిక రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్ని పదే నిర్వహించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది, నూతన కార్యక్రమాల విషయంలో జాగ్రత్తలు వహించాలి, వ్యాపార రంగం వారు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి, వ్యయం పెరుగుతుంది, ఆదాయం తగ్గుతుంది, నూతన కార్యక్రమాలని గృహరీత్యా మహిళలు చేపట్టగలుగుతారు, శుభవార్తలు వింటారు, ఆనందకర పరిస్థితులు కూడా వెనంటి ఉంటాయి, విద్యార్థులు గట్టి కృషితో మాత్రమే రాణించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6, తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది, అనుకూల దైవం శ్రీ మహాగణపతి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాగణపతిని దర్శించి గణపతి ఉపనిషత్తు పఠించడం లేదా వినటం ద్వారా గరికతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా విఘ్నాలు దూరమవుతాయి, విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది, వ్యవసాయ సంబంధిత కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి, వ్యాపార ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి అనుకూల పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి, ఆదాయ మార్గాల్ని అన్వేషించగలుగుతారు, సులభ రీతిలో విజయాలు సాధించడానికి చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి, పారిశ్రామిక రంగం వారికి అభివృద్ధి గోచరిస్తుంది, నూతన ఒప్పందాలు కూడా కలిసి వస్తాయి, వ్యాపార రంగం వారికి వ్యాపార విస్తరణ వంటివి కలిసి వస్తాయి, నూతన ఉత్సాహం పెరుగుతుంది, అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి, ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు, విదేశీ సంబంధిత ప్రయాణాలు తద్వారా విజయాలు కూడా చేకూరుతాయి, ఆనందకర పరిస్థితులు మహిళలకు తోడ్పడతాయి, వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5, ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది, ప్రతికూలతని దూరం చేస్తుంది, అనుకూల దైవం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో చామంతులతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది, విజయాలు సాధించగలుగుతారు, గృహ సంబంధిత కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే విదేశీ వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు, ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి, నూతన వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అవమానకర సంఘటనని ఎదుర్కోగలుగుతారు, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సాహస నిర్ణయాలు పనికిరావు, ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి, ఖర్చులు పెరిగేటువంటి సంఘటనలు లేకపోలేదు, పారిశ్రామిక రంగం వారికి యుక్తితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా మాత్రమే విజయాలు తథ్యం, చేపట్టేటువంటి కార్యక్రమాల్లో అలసత్వం ఉంటుంది, అలాగే వ్యయం కూడా పెరుగుతుంది, నూతన కార్యక్రమాన్ని వ్యాపార రంగం వారు ప్రారంభించగలుగుతారు, లాభసాటితో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా ఆశాజనకమైనటువంటి వాతావరణం కొనసాగుతుంది, విద్యార్థులు గట్టి కృషితో మాత్రమే రాణించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది, అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో చామంతులతో తులసి దళాలతో శ్రీగంధంతో చేపట్టేటువంటి పూజాది కార్యక్రమాలు గ్రహ అతి ప్రతికూలతని దూరం చేస్తుంది, లాభదాయకమైనటువంటి
కార్యక్రమాలు తద్వారా విజయాలని దగ్గర చేస్తుంది. విదేశీ సంబంధిత లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే అయోమయ పరిస్థితుల నుంచి బయటికి రాగలుగుతారు. విద్యా సంబంధిత వ్యవహారాల్లో విజయాలు చేజిక్కించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఉన్నత విద్యకి చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా కలిసి వస్తాయి. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు వృత్తిలో ఆనందాన్ని కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో కూడా ప్రతికూలత తగ్గుతుంది, ఖర్చులు తగ్గుతాయి. పారిశ్రామిక రంగం వారికి ప్రోత్సాహం లభిస్తుంది, అభివృద్ధి గోచరిస్తుంది. నూతన కార్యక్రమాన్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. వ్యాపార రంగం వారికి వ్యాపార విస్తరణ వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది, అభివృద్ధి ఆర్థికంగా దగ్గరవుతుంది. స్థిరాస్తి విషయాల్లో స్థిరాస్తి రంగం వారికి ప్రోత్సాహం లభిస్తుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం శ్రీ దక్షిణామూర్తి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ దక్షిణామూర్తిని దర్శించి చామంతులతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా గ్రహశాంతి ఏర్పడుతుంది. గ్రహ ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. తద్వారా విజయాలు, ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. స్థిరాస్తి విషయాల్లో కూడా ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యాపారంలో ప్రోత్సాహాన్ని కలిగిస్తే శారీరక శ్రమ పెరిగినప్పటికీ ఆరోగ్య రక్షణ కూడా వెనంటి ఉంటుంది. పారిశ్రామిక రంగం వారికి ప్రోత్సాహం లభిస్తుంది. నూతన ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. వ్యాపార రంగం వారికి అభివృద్ధి గోచరిస్తుంది. నూతన సంబంధ బాంధవ్యాలు తద్వారా విజయాలు చేకూరుతాయి. ఆర్థిక వ్యవహారాలు సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూలిస్తాయి. వ్యవసాయ సంబంధిత కార్యక్రమాల్లో వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం లభిస్తుంది. నూతన కార్యక్రమాలను మహిళలు చేపట్టగలుగుతారు. ఆనందకర పరిస్థితులు వెన్నంటి ఉంటాయి. విద్యార్థులకి ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. నూతన కార్యక్రమాలను కూడా ప్రారంభించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలం. రాహుకాలంలో చేపట్టేటువంటి దీపారాధన శుభ ఫలితాన్ని కలిగిస్తుంది. ఈతి బాధల్ని పోగొడుతుంది. మరి ఈ దీపారాధనలో పాటించవలసినటువంటి నియమాలు ఏమిటో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. రాహుకాలం నిడివి రోజు మొత్తంలో 90 నిమిషాలు ఉంటుంది. ఈ సమయంలో రాహు ప్రీతి కోసం నిమ్మకాయని మధ్యలోకి పోసి రసం తీసివేయాలి. ఖాళీ అయినటువంటి నిమ్మకాయ డిప్పలో ఆవు నేతితో లేదా నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించాలి. నిజానికి నవగ్రహాల్లో అందరికీ ఈ దీపాలు ఇష్టమైనవే. ఎవరి ముందు దీపారాధన చేసినా అన్నీ శివప్రీతిని కలిగిస్తాయి. ఈ నిమ్మకాయ దీపాలని కార్తీక, మార్గశిర మాసాల్లో వెలిగించడం మంచిది. అందులోనూ సోమవారం నాటి ఉదయం 7:30 నుంచి 9 గంటల మధ్యకాలంలో చేయటం వల్ల సమస్త దోషాలు నశిస్తాయి. శుభ సమయం లేనప్పుడు ఏదైనా పని ప్రారంభించవలసి వచ్చినా, ప్రయాణం చేయవలసి వచ్చినా నిమ్మకాయలో రాహుకాల దీపం వెలిగించడం వల్ల తలపెట్టినటువంటి విఘ్నాలు రావని, విజయం పొందుతారని రుద్రయామల తంత్రం చెబుతోంది. కాబట్టి రాహుకాల దీపాలని శక్తి దేవాలయాల్లో వెలిగించడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు. గ్రహశాంతి ఏర్పడుతుంది. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తుశాస్త్రరీత్యా వాస్తు లక్ష్మిని అనుసరించేటువంటి వారి జీవితాలలో ఆ గృహంలో లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు ఎల్లవేళలా ఉంటాయి అని చెప్పేసి శాస్త్రం. లక్ష్మీదేవి యొక్క దివ్యవంతమైన శక్తే వాస్తు శక్తిగా ఒక విధంగా గ్రహించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. ఒక ఇల్లు చూడగానే ఆ ఇల్లు లక్ష్మీ కటాక్షాన్ని కోరుతోందయ్యా, చాలా చక్కగా ఉన్నది ఇల్లు, చాలా కళగా ఉంది అంటాం. ఒక ఇంట్లోకి అడుగు పెట్టగానే అక్కడ లక్ష్మీ కళ ఉట్టిపడుతోందండి, చాలా చక్కగా కట్టారు అంటారు. ఇదంతా కూడాను వాస్తుశాస్త్రరీత్యా
లక్ష్మీదేవి యొక్క శక్తి సంపన్నత తత్వం ఆ ఇంట విరాజిల్లటమే అనేటువంటి ఉద్దేశాన్ని గ్రహించాలి. లక్ష్మీదేవి యొక్క ప్రభావాన్ని గనక మనం గుర్తెరిగినట్లయితే సహజసిద్ధంగా లక్ష్మీదేవి అష్టలక్ష్మీ స్వరూపిణి అయి విరాజిల్లుతూ ఉంటుంది. దిక్కులు 4, విదిక్కులు 4, మొత్తం కలిపితే 8 దిక్కులు. ఇక్కడ ఈ దిక్కులలో కూడాను లక్ష్మీదేవి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలు ఉంటాయి అని చెప్పేసి, అన్నిటికన్నా ఉత్తమోత్తమైనటువంటి దిక్కుగా మనకి ఈశ్వర కటాక్షాన్ని ఇచ్చేటువంటి ఈశాన్య దిక్కుని అంచనా వేస్తాం. అందుకే ఈశాన్య మూల ఎటువంటి బరువులు ఉంచకండి అని వాస్తుశాస్త్రం తెలియజేస్తోంది. ఈశాన్య మూల పద్మప్రియే పద్మిని పద్మాలయే పద్మదళాయతాక్షి అని చెప్పేసి ఆ యొక్క పద్మ పుష్పాలను పెంచేటువంటి నీరు ఉన్నట్లయితే సర్వ సంపత్తులతో ఆ గృహ ప్రాంగణం విరాజిల్లుతుంది సుమా అని చెప్పేసి కూడా శాస్త్రం. అందుకే గృహము గృహలక్ష్మీమయము అంటారు. అంటే గృహలక్ష్మి పాటించవలసిన నియమాలు లక్ష్మీదేవి యొక్క ఆగమనానికి తార్కాణంగా కనిపిస్తాయి. గృహలక్ష్మి ఆచరించవలసిన సూత్రాలు ఏమిటి? తెల్లవారుజామునే నిద్ర నుంచి లేచి ఇంటి ముంగిట కలాపి చల్లి చక్కగా ముగ్గు పెట్టి గడపకు పసుపు కుంకుమ అలంకరించి ఆమె దేదీప్యవంతమైనటువంటి ఆ యొక్క ఇంటిలో ఉన్నటువంటి పూజా గదిలో పరిశుభ్రంగా కావలసినటువంటి పూజా సామాన్ను అమర్చాలి. గృహంలో లక్ష్మీదేవి స్థిరత్వాన్ని ఏర్పరచుకోవడానికి కూడాను ఆ యొక్క దీపపు కుందులు ఎటువంటి పరిస్థితుల్లోనూ శుక్రవారం నాడు మాత్రం తోమకూడదు. గురువారం సాయంత్రం పూటే తోమి ఆ యొక్క కుందుల్ని ఉదయాన్నే చేసేటువంటి పూజకు అమర్చుకోవాలి అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ ప్రతి గృహిణి కూడా పాటించాలి. చాలామంది గృహిణులు దీపపు కుందులు, తాము దీపారాధన చేసే కుందులు వారానికి ఒకసారి శుభ్రం చేసేటువంటి ప్రక్రియ ఆచరిస్తున్నారు. అది వాస్తుశాస్త్రరీత్యానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహరీత్యా కూడాను చాలా పొరపాటు. ప్రతినిత్యం కూడాను చక్కగా దీపపు కుందుల్ని పరిశుభ్రం చేసి తోమి వాటికి వలసినటువంటి ఆ అర్చనా విధానంలో ఏర్పాటు చేయవలసినటువంటి ఏర్పాటు చేయాలి. అలాగే పూజకు ఉపయోగించినటువంటి పుష్పాలు మరునాటికి తీసేటప్పుడు అవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఒక సంచిలో పదిలపరిచి వాటిని ఎవరూ తొక్కని ప్రదేశంలోనే వేయాలి. పూజ చేసినటువంటి నిర్మాల్యం చాలా పరమ పవిత్రవంతమైందిగా భావన చేయాలి. అలాగే విష్ణుమూర్తికి చాలా చక్కగా అలంకరించినటువంటి ఆ యొక్క తులసి మాలను మీ ఇంటి గుమ్మానికి అలా మరుసటి రోజు తగిలించడంలో పొరపాటు లేదు. అలా చేయటం వలన లక్ష్మీదేవి యొక్క ఆగమన తత్వం ఆ ఇంట విరాజిల్లింప చేసుకోవడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. ఇంటిలో బ్రహ్మస్థానం చాలా పవిత్రవంతమైందిగా భావిస్తారు. అందుచేత బ్రహ్మస్థానం వద్ద కూర్చొని ఇంటి గృహిణి తల దువ్వుకోవటం కానీ గోళ్ళు కత్తిరించుకోవటం కానీ ఇలాంటి పనులు మాత్రం చేయకూడదు సుమా అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ప్రతి ఇంటి ఇల్లాలే కాదు, ఇంటిలో నివసించేటువంటి ప్రతివారు కూడా బ్రహ్మస్థానాన్ని అత్యంత విలువైన స్థానంగా గుర్తెరుగుతూ నిద్ర నుంచి లేవగానే ఉత్తర దిశ వైపు నడవాలి. అది కుబేర స్థానంగా చెప్పబడుతుంది. కాబట్టి ఆ కుబేర స్థానంలో నడిచి నమస్కృతాంజలి ఘటించి తదుపరే సూర్య భగవానుడు ఉదయించేటువంటి తూర్పు వైపు నడిచి నమస్కృతాంజలి గనక ఘటించినట్లయితే నమస్కారంలో సంస్కారం ఉంటుంది. ఏ వ్యక్తికైనా జీవితంలో అభివృద్ధి పదంలో పయనించాలి అంటే భగవంతుడు ప్రసాదించిన ఈ 2 చేతులు కూడాను నమస్కారం చేస్తూ తూర్పు దిశగా తిరిగి ఎవరైతే ఆచరణీయోగ్యమైన ప్రభావాన్ని కలిగింపచేస్తారో ఆ ఇంటిలో లక్ష్మీదేవి కళకళలాడుతుంది సుమా అని అర్థం.
నమస్కారం చేసేటప్పుడు కూడాను ఈ 2 చేతులు కూడాను పాలభాగం వరకు వెళ్ళాలి. తర్వాత తల వంచి నమస్కారం చెయ్యాలి. ఇది అసలు సిసలైన నమస్కార పద్ధతి. అందుచేతనే మనకి ప్రతి ఒక్క విషయంలో కూడాను నమస్కారంలో దాగిన పరమార్థాన్ని చెబుతూ అర్చన అంతా అయిపోయిన తర్వాత కూడాను ఆత్మ ప్రదక్షిణ నమస్కారం అని చెప్పేసి చివరిలో చేసేటువంటి విధి విధానం కూడా ఆచరిస్తూ ఉన్నాం. అంతేకాకుండా గృహం ఎప్పుడూ కూడాను పరిశుభ్రంగా ఉన్నట్లయితే లక్ష్మీదేవి కళకళలాడుతూ కనిపిస్తుంది. అందుచేత ప్రతి బుధవారం ఇంటిలో బూజు పట్టకుండా పరిశుభ్రంగా తుడవాలి, వాటిని తొలగించాలి. పనికిరాని వస్తువులు ఏవైనా ఉన్నట్లయితే వాటన్నిటినీ కూడాను పాత సామాన్ల వాడికి వేయటం చాలా మంచిది. అలాగే ఇంటిలోనికి ప్రవేశించగానే సుగంధ పరిమళం కలిగినటువంటి వాసన రావాలి. మీరు నిత్యం కూడా పూజ చేసేటప్పుడు సుగంధ పరిమళంతో కూడినటువంటి అగరుబత్తీలు అర్చనా తీరులో గనక వాడినట్లయితే దాని యొక్క ప్రభావతత్వం చేత ఆ గృహంలో సుగంధతత్వం విరాజిల్లుతూ ఉంటుంది. కాబట్టి లక్ష్మీదేవి నిలయంగా ఆ గృహం కీర్తించబడుతుంది సుమా అని చెప్పేసి కూడా గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా ఏ ఇంటి ప్రాంగణంలో ఎక్కువగా తులసి వనం ఉంటుందో ఆ ఇంట లక్ష్మీదేవి ఆగమనం ఎక్కువగా జరుగుతుంది అని చెప్పేసి శాస్త్రం. అందుకే తులసి కోట, తులసి వనం అనేటువంటివి ప్రతి గృహానికి కూడాను అష్టైశ్వర్య సిద్ధిని ప్రసరింపచేస్తుంది సుమాని. లక్ష్మీదేవి పూజ చేసేటువంటి వారు పక్కనే లక్ష్మీ గణేశుణ్ణి ఉంచాలి. అంటే గణేశుడు గనక ఉన్నట్లయితే లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది ఆ ఇంట అని చెప్పేసి. దవనం ఉంది చూసారా, ఆ దవనంతో గనక మీరు గనక వీలైతే ప్రతి శుక్రవారం గనక లక్ష్మీదేవిని గనక ఆరాధన చేస్తే చెప్పలేనంత ఆనందతత్వం ఆ గృహానికి వచ్చి తీరుతుంది. అది ఆనంద నిలయంగా ప్రఖ్యాతి వహిస్తుంది. కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ కూడా రావటానికి పరాత్పరుడు ప్రసాదించిన అమృతతుల్యమైనటువంటి వస్తువులు, అద్భుతవంతమైనటువంటి వస్తువులు. ఏ ఇంట పూజా మందిరంలో దక్షిణావృత శంఖం ఉంటుందో ఆ శంఖంలో నీళ్లు పోసి బొట్టు పెట్టి ఒక చిన్న పువ్వు పెట్టి నమస్కృతాంజలు ప్రతినిత్యం కూడాను జరుగుతాయో ఆ ఇంట లక్ష్మీదేవి స్థిరత్వాన్ని ఏర్పరచుకుంటుంది సుమా అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ కూడా అదృష్ట లక్ష్మికి నాంది పలుకుతాయి. అందుకనే శంఖం చాలా అదృష్ట యోగాన్ని ప్రసరింపజేస్తుంది సుమా అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఏది ఏమైనప్పటికీ అష్టలక్ష్మి వైభవంతో తొలతూగడానికి స్త్రీలు ఆచరించేటువంటి వైభవలక్ష్మీ వ్రతం కూడా సహకరిస్తుంది. ఇది గృహానికి దేదీప్యవంతమైనటువంటి లక్ష్మీ కటాక్షానికి నాంది పలుకుతుంది అనేటువంటి విషయాన్ని కూడా గుర్తెరుగుతూ మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం హర హర శివ శివ సుబ్రహ్మణ్యం 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 శివ శివ హర హర సుబ్రహ్మణ్యం 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 హర హర శివ శివ సుబ్రహ్మణ్యం 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 శివ శివ హర హర సుబ్రహ్మణ్యం. శబ్దము అంటే వేదము. న జానామి శబ్దం, నాకు వేదం తెలియదు. న జానామి అర్థం, ఇక నాకు వేదార్థం తెలిసే అవకాశం ఎక్కడుంది? శంకరులకు తెలియదా వేదం? శంకరులకి వేదం తెలియకపోవడం కాదు, నాకేం తెలుసు అనడం ఆయన వినయం. అందుకే పశుమాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పాలయ విభో అంటారు శివానందలహరిలో. ఈశ్వర నాకేం రాదు, పశువుని, నువ్వు పశుపతివి. కాబట్టి పశుపతి ఏం చేయాలి? తన పశువుల్ని తాను చూసుకోవాలి. కాబట్టి ఇప్పుడు నా సంగతి ఎవరు చూడాలి? నువ్వు చూడాలి. చాలా మనిద్దరికీ అనుబంధం. ఇది శంకర భగవత్పాదుల యొక్క భక్తి.
అందుకే ఎక్కడ విద్య ఉంటుందో అక్కడ వినయం ఉండాలి. ఆ వినయము లేని విద్య పనికి మాలిన విద్య. అందుకే న జానామి శబ్దం, న జానామి అర్థం, న జానామి పద్యం. ఛందస్సుతో కూడుకున్నదైతే పద్యం ధారణకి యోగ్యతగా ఉంటుంది. అంటే దాన్ని మనసులో జ్ఞాపకం పెట్టుకోవచ్చు. పెద్ద పెద్ద వర్ణనలతో ఉండేదో ఒక అరణ్యాన్ని వర్ణిస్తున్నారు అనుకోండి, గుర్తు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా పర్వాలేదు, అప్పుడు గద్యంతో ఉంటుంది. న జానామి పద్యం, న జానామి గద్యం. నాకు పద్యము రాదు, గద్యము రాదు. మరి సుబ్రహ్మణ్య భుజంగం ఎలా చెప్తున్నారు మీరు? చిదే కాషడాస్యా ముఖాన్ నిస్సరంతే గిరశ్చాపి చిత్రం. నాలో ఉన్నటువంటి చైతన్యం ఉన్నదే అది చిదే కాషడాస్య, 6 ముఖములతో కూడినటువంటి సుబ్రహ్మణ్యుడు. 6 ముఖములతో కూడిన సుబ్రహ్మణ్యుడంటే మూలాధార చక్రం దగ్గర నుంచి పైకి లేస్తున్నటువంటి వాయువు సర్పముఖంగా ఉండి ఊర్ధ్వముఖ చలనం చేసినటువంటి సర్పం. ఈ ఊర్ధ్వముఖ చలనం చేసి సహస్రారం దగ్గరికి వెళ్ళి వెనక్కి వచ్చి గాలి నాలుక చేత నొక్కబడి సొట్టలుబడి పదములై వాక్యములై బయటికి వస్తోంది. ఇది లోపల ఉన్న చైతన్యము ప్రకాశించింది. నేను ఒక్క నమస్కారం చేసినంత మాత్రం చేత లోపల ఉన్నటువంటి చైతన్యము చిదే కాషడాస్య, 6 ముఖములు కలిగినటువంటి సుబ్రహ్మణ్య స్వరూపమై విజృంభించింది లోపల. ముఖాన్ నిస్సరంతే, అది ముఖంలోంచి బయటికి వస్తోంది. సంస్కృతంలో ముఖానికి నోటికి 2 మాటలు లేవు. అందుకే ముఖము అన్నా నోరే, వదనం అన్నా నోరే. వదనం అన్నా ముఖమే, ముఖం అన్నా ముఖమే. సంస్కృతంలో ముఖం వదనం ఈ 2 నోటికి కూడా అన్వయమైపోతాయి. ముఖాన్ నిస్సరంతే, నా నోట్లోంచి లోపల నుంచి పైకి విజృంభించినటువంటి ఆ స్తోత్రము పైకి ఛందోబద్ధంగా వస్తోంది. నేను రచించినది కాదు. సుబ్రహ్మణ్యుని యొక్క అనుగ్రహము కవితారూపమై పైకి పెళ్ళుబుకింది. ముఖాన్ నిస్సరంతే గిరశ్చాపి చిత్రం. ఈ వాక్కులు చిత్రం. దానికి ఆధారము ఈ శరీరం అయింది. ఈ శరీరమును ఈశ్వరుడు ఎందుకు ఎంచుకున్నాడు సుబ్రహ్మణ్యుడు? ఒక్క నమస్కారము చేత ప్రీతి పొందాడు. ఇది ఆయన యొక్క సౌలభ్యము, ఆయన యొక్క అనుగ్రహము. ఏం చేస్తే పలికించాడు ఇంత గొప్ప భుజంగాన్ని? ఇది చేస్తే పలికించలేదు, అనుగ్రహించి పలికించాడు. అనుగ్రహించడానికి కారణం నా చేతకానితనమే. అందరికన్నా అమ్మ ఎవరి గురించి 1000 కళ్ళతో చూసుకుంటుంది? ఏమీ తెలియని పసిపిల్లవాడినే చూసుకుంటుంది. అన్నీ తెలుసన్న వాడి గురించి అమ్మ ఎందుకు పట్టించుకుంటుంది? అమ్మ ఆకలేస్తోందంటే అన్నం పెడుతుంది. లేదా అమ్మ కాబట్టి రేపు 1 గంట అయిపోయింది అన్నం తినరా అంటే, ఇప్పుడు కాదమ్మా చదువుకుంటున్నాను 2 గంటలకు వస్తానమ్మా భోజనానికి ఊరుకుంటుంది. అదే పసిపిల్లవాడైతే వీధంతా తిప్పి బతిమాలి బామాలి వాడికి గోరుముద్దలు పెట్టి కథలు చెప్పి కడుపు నింపుతుంది. ఎవడు చేతకాని వాడో వాడి యొక్క కడుపు నింపుతుంది. శంకరులు చేతకాని వారా? చేతకాని తనముగా వినయము ప్రకటించిన వారు. ఆ వినయం ఎక్కడున్నదో అక్కడికి సరస్వతీ కటాక్షము ప్రవహిస్తుంది. అహంకారముతో అంతెత్తి తలకాయ పెడితే ప్రవాహం ఎక్కడెక్కుతుంది? వంగిన చోట పల్లంగా ఉన్న చోటికి ప్రవాహం వస్తుంది సరస్వతీ కటాక్షం. ఆ వంగడం చేత కాని వాడికి సరస్వతీ కటాక్షం ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి ముఖాన్ నిస్సరంతే గిరశ్చాపి చిత్రం. నా నోట్లోంచి సుబ్రహ్మణ్య సంబంధమైనటువంటి స్తోత్రము తాను పెళ్ళుబుకింది. దానికి ఇది నిమిత్తం, దీనికి సంబంధం లేదు. శంకరాచార్య కృతం అనకండి. శంకరాచార్య శరీరమును సుబ్రహ్మణ్య తత్వం ఆవహించి లోపల పైకి లేచింది కవిత్వపు విల్లువ. ఎలా? చిదే కాషడాస్య, లోపల ఉన్న చైతన్యము 6 ముఖముల వాడిగా విజృంభించింది పైకి. పరాపశ్యంతి మధ్యమా వైఖరి అన్న వాగ్రూపాన్ని పొందింది. ఈ శ్లోకం మొదట శంకరాచార్యుల వారు ప్రయోగించడం వెనక అనేక కారణాలున్నాయి. ఒకటి, శంకర భగవత్పాదులకి సరస్వతీతత్వం అంటే చాలా ప్రేమ. ఆయనకున్నంత అనురక్తి మనకెక్కడ కనపడదు. అందుకే వారు స్థిరీకరించినటువంటి సన్యాస వ్యవస్థలో కూడా చాలా మంది సన్యాసులకు పేరు చివర భారతీ అని, పేరు చివర సరస్వతి అని, ఇంద్ర సరస్వతి అని నామం ఉంచారు. కామకోటి పీఠాధిపతుల యొక్క పేరు చివర కూడా ఇంద్ర సరస్వతి ఉంటుంది. నడిచే దేవుడిని పేర్గాంచినటువంటి మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి అని పిలువబడ్డారు. ఆయనకి శారదా కటాక్షము పట్ల విశేషమైనటువంటి మక్కువ. అందుకని అసలు శారదా కటాక్షమునందు ఆయనకి మక్కువ ఉంటే మన మీద రుద్దచ్చా?
ఆయనకి ఇష్టమైనవన్నీ మనకి చెప్పి మీరు ఇలాగే వినండి నేను ఇలాగే చెప్తాను అనొచ్చా? అప్పుడు వైదికం ఎందుకు అవుతుంది? ఆయన ఆచార్యులు ఎందుకు అవుతారు? ఆచార్య అంటే శాస్త్రం ఎరిగి ఆచరించిన వారు. ఆయనకి సరస్వతీదేవి అంటే ఇష్టమని మనందరికీ సరస్వతీదేవిని ముందుకు తీసుకొస్తారా? అప్పుడు దోషం అవలా? కాదు. సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత, వేదం యొక్క హృదయం అంతే. కుడి చేతి వైపు సరస్వతీదేవి ఉంటుంది, ఎడం పక్కన లక్ష్మీదేవి ఉంటుంది. కుడి చేతి వైపు ఏది ఉందో దానికన్నా ఎడం చేతి వైపు ఉన్నది కొద్దిగా తక్కువ. అంటే నా ఉద్దేశ్యం సరస్వతీదేవి కన్నా లక్ష్మీదేవి తక్కువని కాదు. సరస్వతీదేవి లేని లక్ష్మీదేవి భయకారకమవుతుంది. కోట్ల ఆస్తుంది, లెక్క రాదు, 3 అంకెలు కూడుకోవడం రాదు, సంతకం పెట్టడం రాదు, ఎప్పుడూ భయమే. ఏం చేద్దామన్నా భయమే. ఉండి సుఖపడడం, దేని కొరకు ఖర్చు పెట్టాలో, దేని వల్ల తరిస్తాడో, దేనికి దానం ఇవ్వాలో ఏమీ చేత కాదు. సరస్వతీ కటాక్షం ఉంది, వాడికి అక్కర్లేకుండానే, వాడు అడగకుండానే లక్ష్మీ కటాక్షం. అందుకే లక్ష్మీ కటాక్షము కుడి చేతి వైపు ఉంచి సరస్వతీ కటాక్షం ఎడమ చేతి వైపు ఉంచుతారు. అందుకని సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత. ఈ సరస్వతీ కటాక్షం ఏం చేయాలి? వైరాగ్యములకు కారణమై శారద శారద సారమైనటువంటి వస్తువుని ఇవ్వగలిగినదై ఉండాలి. అప్పుడు జన్మ సిద్ధిస్తుంది, జన్మకి సార్థక్యం లభిస్తుంది. చిరంజీవన్నేవ క్షపిత పశుపాశ వ్యతికర పరానందాభిక్యం రసయతి రసం తద్భజనవాన్ అంటారు శంకరులు సౌందర్యలహరిలో. ఎంతకాలం బ్రతికావన్నది కాదు, పండావా అన్నది ప్రధానం. ఆ పండడం అన్నది సరస్వతీ కటాక్షం వల్ల లభిస్తుంది. కాబట్టి శంకర భగవత్పాదుల యొక్క ప్రతిపాదన ఏమి అంటే సుబ్రహ్మణ్యానుగ్రహము ప్రప్రథమముగా ఇచ్చేదేదే సరస్వతీ కటాక్షం ఇస్తుంది. సుబ్రహ్మణ్యుని యొక్క ఆరాధన ఎక్కడ జరుగుతుందో అక్కడ సరస్వతీ కటాక్షము ఉండి తీరుతుంది. కాబట్టి సరస్వతీ కటాక్షాన్ని శంకర భగవత్పాదులు సుబ్రహ్మణ్యుని యొక్క ఆరాధన చేత తప్పకుండా పొందగలరు అని నిర్ధారించారు. అసలు సుబ్రహ్మణ్యుని యొక్క స్వరూపం పంచాయతనంలో మూర్తిని ఉంచరు, ఉంచకుండా పూజ ఉంది. ఎలా? దీపంగానే వెలిగించిన దీపం, యజ్ఞకుండం, అందులోంచి వస్తున్నటువంటి అగ్ని, నీరాజనంలో వెలిగించినటువంటి జ్యోతి, ఇవన్నీ సుబ్రహ్మణ్య స్వరూపాలే. జ్యోతి ఎక్కడైనా ఉన్నది అంటే చీకటి పోతుంది, చీకటి పోయింది అంటే అజ్ఞానపు తిమిరములు విచ్చిపోయే. అందుకే మీరు ఎక్కడైనా సరే సుబ్రహ్మణ్యుని యొక్క వైభవాన్ని పరిశీలించండి. ఎక్కడెక్కడ సుబ్రహ్మణ్యానుగ్రహం ఉంటుందో అక్కడక్కడ అంతా కూడా సరస్వతీ కటాక్షమే ఉంటుంది. ఆ సరస్వతీ కటాక్షము కూడా ఎటువంటిదై ఉంటుంది అంటే ధునోతుద్భంతం నస్ఫలిత దళితేందీవరవనం ఘన స్నిగ్ధ సులక్షణం చికుర నికురంబం తవ శివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో వసంతస్మిన్ మన్యే బలబధన వాటి విటపినాం అంటారు శంకరులు. అసలు శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో ఏ శ్లోకానికి ప్రారంభంలోనే ఫలశ్రుతి చెప్పినటువంటి విశేషం లేదు. ఒక్క అమ్మవారి కబరీ బంధానికి చెప్పారు. ధునోతుద్భాంతం, అజ్ఞానపు చీకట్లు విచ్చిపోతాయి అమ్మవారి యొక్క కబరీ బంధాన్ని చూస్తే. అంతటి సరస్వతీ కటాక్షం, ఎటువంటి జ్ఞానాన్ని, ఆ కొప్పు ఎంత గొప్పదో చెప్తారు శంకరాచార్యుల వారు. అటువంటి తల్లి, అటువంటి సరస్వతీ కటాక్షం సుబ్రహ్మణ్యానుగ్రహంలో వస్తుంది. అందుకే మీరు చూడండి, సాధారణంగా సుబ్రహ్మణ్యుని యొక్క ఆరాధన చేసినటువంటి కుటుంబాల్లో పుట్టినటువంటి వాళ్ళకి సరస్వతీ కటాక్షం అబ్బి విశేషమైనటువంటి అధికారమును పొందగలిగిన స్థానముల యందు కూర్చుంటారు, విద్వాంసులవుతారు. ఎక్కడిదో తెలుసా? వెనక పెద్దవాళ్లు చేసినటువంటి సుబ్రహ్మణ్యారాధన. కోకొల్లల కుటుంబాల్ని మీకు నేను చూపిస్తాను. సుబ్రహ్మణ్యారాధనం వెనక పెద్దలు చేసినది ఉంటే ఇంట్లో తర్వాత వాళ్ళు చేయనివ్వండి, చేయడం మానేనివ్వండి, పిల్లల్ని చాలా కాలం సుబ్రహ్మణ్యారాధనం కాపాడుతుంది, జ్ఞాపకం చేస్తుంది కూడా. విడిచిపెట్టావు అలా మంచిది కాదు అని జ్ఞాపకం కూడా చేస్తుంది. సుబ్రహ్మణ్యారాధనం అంత ప్రత్యక్షమైనటువంటి అనుభూతి. అటువంటి సరస్వతీ కటాక్షమునకు హేతు ఎంత హేతు అంటే, ఒకప్పుడు సాంబన్నని ఒక మహానుభావుడు కాంచీపురంలో కుమారకోష్టం పక్క నుంచి వెళ్ళిపోతున్నారు. కుమారకోష్టం అంత పెద్ద పెద్దవి స్తంభ తోటకూర అంటారు, పెద్ద పెద్ద చెట్లు మొలిచిపోతాయి. అంత తోటకూర మొలిచింది ఆ రోజుల్లో. కుమారకోష్టం కనపడలేదు ఆయనకి, కనపడక వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే చిన్నపిల్లవాడి రూపంలో సుబ్రహ్మణ్యుడు ఎదురొచ్చాడు. ఎదురొచ్చి, ఏమోయ్ సాంబన్ వెళ్ళిపోతున్నావు
తోటకూర చెట్ల వెనక కుమారకోష్టం ఉంది, దర్శనం చెయ్యవా అని అడిగాడు. ఈ వెనక సుబ్రహ్మణ్య దేవస్థానం ఉందా అని అడిగాడు ఆయన. ఉన్నది, వెళ్ళు అన్నారు. ఆ పిల్లవాడు గడప వరకు తీసుకెళ్లి అదృశ్యమైపోయాడు. సాంబన్ ఆ స్వామివారి లోపలికెళ్ళి సుబ్రహ్మణ్య దర్శనం చేసుకున్నారు. అంతే. చిదే కాషడాస్యా ముఖాన్ నిస్సరం తే గిరశ్చాపి చిత్రం. ఆయన నోటి వెంట అద్భుతమైనటువంటి కవిత్వం వచ్చింది. అదే స్కంద కవచము అంటారు. స్కంద కవచాన్ని ఎవరు రచన చేశారు అంటే సాంబన్ స్వాముల వారు కుమారకోష్టం పక్క నుంచి వెడుతున్నప్పుడు సుబ్రహ్మణ్యుడే తీసుకెళ్లి దర్శనమిచ్చి కవచం చెప్పించాడు. ఆయన కుమారకోష్టంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యుడిది అతి విచిత్రమైనటువంటి రూపం. ఒక్కడే ఉంటాడు. మీరు ఎప్పుడైనా కుమారకోష్టానికి వెళ్ళినప్పుడు చూడండి, తగరపు రేకులతో పంచె కడతారు. తగరపు రేకులతో పంచెకట్టి ఎప్పుడు చందనాలంకృతుడై ఉంటాడు. ఒక్కడే ఉంటాడు. ప్రదక్షిణం చేస్తూ బయటికి వస్తే ఆలయ ప్రాకారంలో వల్లీ దేవసేన ఉంటారు. నాకు తెలిసి ఉన్నంత వరకు దక్షిణ భారతదేశం మొత్తం మీద పార్వతీదేవి సృజించినటువంటి నవవీరులు ఉన్న ఏకైక దేవాలయం కుమారకోష్టం ఒక్కటే. నేను చూసి ఇంకెక్కడ నవవీరుల్ని చూడలేదు. మీరు ఏ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానానికి వెళ్ళండి, ఖచ్చితంగా అక్కడ ఈశ్వరుని యొక్క అనుగ్రహాన్ని ప్రకటించేటటువంటి ఏదో ఒకటి మీకు ఉంటుంది. తిరుత్తణి వెళ్ళండి, తిరుత్తణిలో కొన్ని శతాబ్దాలుగా గంధం అరగదీసినటువంటి రాయి ఉంటుంది. కించిత్ కూడా రాయి అరగదు, ఇంత పిసరు కూడా అరగదు. వెనక మహేంద్రుని యొక్క తోట ఉంటుంది, ఇంద్రుడు సృష్టించిన తోట. ఇప్పటికీ అక్కడ ప్రతిరోజు 3 పువ్వులు పూస్తాయి. 3 పువ్వులు పుయ్యని రోజు ఉండదు, 3 పువ్వులు పూస్తాయి ఓ చెట్టుకి. ఆ పువ్వులతోటే పూజ చేస్తారు. మీరు తిరుచెందూరు వెళ్ళండి, సముద్రపుటొడ్డున ఉన్నటువంటి నూతిలో తీయటి నీళ్లు దొరుకుతాయి. కుమారకోష్టానికి వెళ్ళండి, మీకు అక్కడ ఒక అద్భుతం కనపడుతుంది. ఆయన ఒంటివాడై నిలబడి 4 చేతులతో ఉంటాడు. చతుర్ముఖ బ్రహ్మగారు పట్టుకునేటటువంటి కమండలాన్ని, జపం చేసుకునేటటువంటి అక్షమాలని 2 చేతులతో పట్టుకుంటాడు. మిగిలినటువంటి 2 చేతుల్లో ఒక చెయ్యి నడుమున పెడతాడు, ఒక చేత్తో అభయం ఇస్తూ ఉంటాడు. ఎందుకని అంటే, నేను మీతో సుబ్రహ్మణ్య తత్వాన్ని మనవి చేశాను కదూ. ఒకప్పుడు ఆయన కైలాస పర్వతం మీద కూర్చుని, తండ్రి గారు లోపల కూర్చుని ఉన్నాడు, బయట కూర్చుని ధ్యానం చేసి తనలో తాను రమిస్తున్నాడు. ఎప్పుడూ పిల్లవాడి రూపంలో ఉంటాడు. బ్రహ్మగారు లోపలికి వెడుతున్నారు. బ్రహ్మగారు వెడుతున్నారు, వెనక పెద్ద ఋషిగణాలు పెద్ద అట్టహాసంగా వెళ్ళిపోతున్నాడు. చూశాడు సుబ్రహ్మణ్యుణ్ణి. పిల్లవాడు వీడిని పలకరించేది ఏమిటని వెళ్ళిపోతున్నాడు. సుబ్రహ్మణ్యుడు ఆపాడు. ఆగాగు, కస్త్వం అన్నాడు. ఎవరు నువ్వు అని అడిగాడు. అహం బ్రహ్మ, నేను బ్రహ్మని అన్నాడు. ఇలా కూర్చో. ఏమన్నాడు? బ్రహ్మకి చలనము లేదు. బ్రహ్మ సమస్త కాలముల యందు కదలకుండా అంతటా వ్యాపించి ఉంటుంది. అటువంటి బ్రహ్మని నేనన్న నువ్వు 4 ముఖాలతో కదిలి ఎలా వెడుతున్నావు? బ్రహ్మమునకు ఉన్నటువంటి లక్షణములు చెప్పన్నాడు. బ్రహ్మగారు తడబడి సరిగ్గా చెప్పలేదు. నువ్వు సృష్టించేస్తావు. 4 ముఖాలతో వేదాలు వల్లిస్తే సరిపోతుంది అనుకుంటున్నావా? అనుభవంలోకి తెచ్చుకో, తీసుకెళ్లి కారాగారంలో పెట్టండి, లోపల గదిలో పెట్టించి నేను చేస్తాను అప్పటిదాకా సృష్టిని. తాను బ్రహ్మగారు పట్టుకున్న కమండలం జపమాల పట్టుకుని సృష్టి చేయడం మొదలుపెట్టాడు. ఏడు బ్రహ్మగారు ఏడని అడిగాడు పరమశివుడు. మీ అబ్బాయి లోపల పెట్టారండి అన్నాడు. ఎందుకని అడిగాడు. ఈ కథంతా చెప్పారు. పరమశివుడు కబురు చేశాడు. తప్పు, పెద్దలైన వారు దోషం చేసినా ఎంచే అధికారం బిడ్డలకు లేదు. నువ్వు చిన్నవాడి, బ్రహ్మగారిని ఎంచడమేమి లోపల పెట్టడం ఏమిటి? అప్పుడు నీది అహంకారం కాలా? తెలిసి ఉండడం గొప్ప కాదు, అనుష్ఠానంలోకి రావడం గొప్ప. నీకెంత వచ్చింది అనుష్ఠానంలోకి అని అడిగాడు. తండ్రి నాది దోషం, నేను అలా చేయకూడదని వెంటనే బ్రహ్మగారిని విడిపించి మళ్ళీ సృష్టి చెయ్యమని, చేసిన పాపానికి నేను ప్రాయశ్చిత్తం చేసుకుంటానని కాంచీపురం వచ్చి, కాంచీపురం భారతదేశం మొత్తం మీద ఉన్నటువంటి మోక్షపురులన్నీ కూడా ఉత్తర భారతదేశంలోనే ఉన్నాయి. అయోధ్య, మధురా, మాయా, కాశీ, కాంచీ, అవంతిక, పురాత్, పురీ, ద్వారవతీ చైవ సప్తైతే మోక్షదాయక. 7 6 పురాలు ఉత్తర భారతదేశంలో ఉంటే దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక మోక్షపురి కాంచి. అందుకని కాంచీపురం వెళ్లి దేవసేనాపతీశ్వరుడన్న పేరుతో శివలింగాన్ని ప్రతిష్ఠ చేశాడు. ఇప్పటికీ మీరు కుమారకోష్టంలో చూడొచ్చు. ఆ శివలింగాన్ని దర్శనం చేసినా, నమస్కరించినా, ఆరాధించినా గర్వంతో టెక్కుతో తిరిగే వాళ్ళకి అహంకారం విరిగిపోతుందంటారు.
శివలింగాన్ని ప్రతిష్ఠించి ఆరాధన చేసి తాను బ్రహ్మగారిని నిగ్రహించి బ్రహ్మగా ఎలా నిలబడ్డాడో అలాగే నిలబడి ఇలా నిలబడడం తప్పు అని ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు తపస్సు చేసి. అందుకని కుమారకోష్టం అన్న పేరుతో అక్కడ వెలిశాడు మహానుభావుడు. అంతటి పరమశక్తివంతుడు, అంతటి అనుష్ఠాన తత్పరత ఉన్నవాడు, కించిత్ దోషానికి కూడా ప్రాయశ్చిత్త కర్మ చేసుకునేటటువంటి లక్షణం ఉన్నవాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.